పిఆర్ఓ మీద తెలుగుదేశం పార్టీ నేత దాడికి సంబంధించిన వార్తని సాక్షి హైలైట్ చేసింది. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెల గ్రామ వీఆర్ఓ దామోదరం మీద టీడీపీ నాయకుడు సుందరం దాడి చేశారు. గ్రామ పంచాయతీలో భూములు రీసర్వే జరుగుతున్న కొందరు రైతులు తమ భూముల రికార్డులను వీఆర్ఓకి ఇచ్చేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళారు. అయితే మోటుమల్లెల గ్రామ పంచాయతీ బెస్తపల్లికి చెందిన టీడీపీ నాయకుడు సుందరం వెళ్ళి మీ కార్యాలయానికి నేను వస్తే నాతో మాట్లాడకుండా ఇతర రైతుల పనులు ఎందుకు చేస్తున్నావు అని వీఆర్ఓ దామోదరాన్ని బెదిరించారు. తాను ప్రభుత్వోద్యోగులని అందరి రికార్డులను తీసుకుని వాళ్ళకి భూ సమస్యలు లేకుండా రీసర్వేలు న్యాయం చేయాల్సి ఉందని వీఆర్ఓ బదిలిచ్చారు. దీంతో నాకే ఎదురు చెప్తామంటే వీఆర్ఓ మీద సుందరం దాడి చేసి కొట్టాడు. ఈ దాడిలో వీఆర్ఓ నోట్లోని ఒక పన్ను ఊడిపోగా మరికొన్ని దెబ్బలు తగిలాయి. అలాగే కుర్చీతో కొట్టడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. అంతేగా అక్కడే ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు గురుస్వామి నాయుడు కూడా తహసీల్దార్ కార్యాలయంలో నీకేం పని అంటూ కొట్టాడు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు తహసీల్దార్ కార్యాలయానికి రాకూడదని హుకుం జారీ చేశాడు. దీంతో వీఆర్ఓ దామోదర్ గురుస్వామి నాయుడు వేరువేరుగా రొంపిచెర్ల పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వీఆర్ఓని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు రొంపిచెర్ల పోలీసులు తెలిపారు. టీడీపీ నేత సుందరం దాడి మీద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ రూడి, జేసీలకు ఫిర్యాదు చేసినట్టు తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. నిందితుల మీద వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్పీని కలెక్టర్ ఆదేశించినట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వోద్యోగి మీద ఎవరు దాడి చేసినా చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.